జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో దేవతలు చేసిన దేవీ స్తుతి విందాము. శ్రీ మహావిష్ణువు చేసిన ఈ ఉపదేశానికి దేవతలందరూ సమ్మతించారు. మందార వనశోభితమైన మేడు పర్వత శిఖరం చేరుకున్నారంతా. ఏకాంత ప్రదేశంలో పద్మాసనాలు వేసుకొని కూర్చున్నారు. ధ్యానము, తపము, జపము చేసి సృష్టి సంహారకారిణి అయిన జగదంబికను స్తుతిస్తూ ఉన్నారు. భక్తుల పాలిట కామధేనువునుగా ఆరాధించిన సంసార క్లేశి వినాశిని ఉపాసించారు. తల్లి, మేము నీ పుత్రులం. కష్టాల కడల్లో కొట్టుమిట్టాడుతున్నాం. వృత్రుడు బాధలు పడలేక అడవుల పాలయ్యాం. నువ్వే ఇలా ఉపేక్షించి ఊరుకుంటే ఇక మాకు దిక్కెవరు? తల్లి, మేము చేసిన అపరాధం ఏంటి? మాత, ఎందుకని ఉపేక్షిస్తున్నావు? సకల లోకాలను సృష్టించిన దానవు నువ్వు. త్రిమూర్తులను కల్పించిన దానవు నువ్వు. వారిని కనుసన్నలలో మెలిగే సేవకులు. ఇక మేమంతా ఎంత నీ పసిబిడ్డలం. ఒకవేళ మేము తెలియక ఏదన్నా తప్పు చేసినా క్షమించు తల్లి, కాపాడమ్మా. తల్లి, నువ్వు ఏ తప్పు చెయ్యని మమ్మల్ని కాపాడకపోతే ఎలాగా? నీ పాదాలనే శరణు వేడుకుంటున్నాము అని దేవతలందరూ అమ్మవారిని ప్రార్థించారు. విభవ సుఖభోగ లుబ్ధులే మీరంతా నన్ను మర్చిపోయారు కాబట్టి కష్టాలు అనుభవించండి అని ఉపేక్షిస్తున్నావేమో అనుకుందామంటే అటువంటిది ఏమీ లేదే. నిన్ను మేము ఎప్పుడూ మర్చిపోలేదు. నిరంతరం ధ్యానిస్తూనే ఉంటాము. ఒకవేళ మర్చిపోతే మాత్రం బిడ్డల పట్ల కన్న తల్లి చూపించవలసిన కరుణా కటాక్ష రీతి ఇదేనా తల్లి? నిజంగా మర్చిపోయి భోగభాగ్యాల్లో తేలియాడుతూ మోహంలో కూరుకుపోయావంటే అది కూడా నీ కల్పన విశేషమే కదా తల్లి. నువ్వు స్వభావ కరుణామయివి. దయ కురిపించకపోతే ఇంక మాకేంటి తల్లి? ఎలాగైనా సరే ఒకప్పుడు మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించావు. ఇప్పుడు ఈ లోకభీకరుడైన పుత్రుణ్ణి ఖండించడానికి ఎందుకు సంశయిస్తున్నావో, ఎందుకని ఇంతకాలం ఉపేక్షిస్తున్నావో తెలియడం లేదు తల్లి. శుంభనిశుంభులను సంహరించినట్టే వృత్రాసురుడిని సంహరించి మమ్మల్ని కాపాడు తల్లి. స్వశక్తితో క్లేశాలు తొలగించి దేవతల ఆర్తిని, దుఃఖాన్ని ఉపశమింపచేయగలిగిన సామర్థ్యం నీకు తప్ప మరెవరికీ లేదు కదమ్మా. అమ్మా, వృత్రుడి మీద నీకు దయ ఉండవచ్చు. అతడికి మేలు చేయాలని నువ్వు భావించవచ్చు. నిజానికి ఇప్పుడు వెంటనే సంహరించడమే అతడికి మేలు చేయడం. లేకపోతే జన దుఃఖకరుడు, కలుడు, పాపాత్ముడు, దుష్టబుద్ధి ఇంకా ఇంకా పాపకోపంలో కూరిపోతాడు. అందుచేత ఉద్ధరించు తల్లి, నీ బాణాలతో పవిత్రుని చెయ్యమ్మా. ఇంకా ఇలా ప్రార్థిస్తున్నారు దేవతలు. నువ్వు రాక్షసులను సంహరించడం అంటే వారిని పరిపూరితులని చేసి నందనవనానికి పంపించడమే కదా తల్లి. ఈ వృత్రుడికి కూడా త్వరగా అలా పంపించు. ఇతడు నీ సేవకుడని, నీ దయకు పాత్రుడని మేము విశ్వసించలేకపోతున్నాం. అటువంటి వాడైతే మమ్మల్ని ఎందుకు హింసిస్తాడు? మేము నీ పాద సేవకులమే కదా తల్లి, నీ దయకు పాత్రులమే కదా అమ్మా. జగజ్జనని, అసలు నేను పూజించడం ఎలా? ఈ ఫలపుష్పాదులన్నీ నీ నిర్మాణమే కదా తల్లి. మంత్రతంత్రాలు నీ సృష్టి, మేమే నీ సృష్టి. నువ్వు పరాశక్తివి. నీ చరణాలను శరణంటూ మొక్కడమే మేము చేయగలిగిన పూజా విశేషం. సంసార జలనిధి దాటించే నౌక నీ పాదపద్మాలు. వాటిని అర్చించగలిగిన మానవుడు ధన్యుడు కదా తల్లి. యోగులు మనసులో ధ్యానిస్తే మోక్షార్థులు ఐషడ్వర్గాలను జయించి నిన్ను ఉపాసిస్తున్నారు. సకల వేదవేత్తలైన యాజ్ఞికులు హోమకాలంలో నిన్ను స్మరిస్తున్నారు. దేవతలకు యజ్ఞభాగాలను పంచి తృప్తిపరిచే స్వాహాదేవి నువ్వు. పితృదేవతలకు సంతృష్టి కలిగించే స్వాహా స్వదా రూపానివి నువ్వు. మేధా, కాంతి, శాంతి, బుద్ధి అన్నీ నువ్వే కదా తల్లి. నిన్ను సేవించే వారికి ఇవన్నీ అందించి మహావైభవం ప్రసాదిస్తున్నావు. నువ్వు దయామయ తల్లి, కృపాస్వరూపవు. దేవతల స్తుతులకు జగదీశ్వరి సంతృప్తి చెందింది, ప్రత్యక్షమైంది.
సౌందర్య రాశి, సర్వాభరణ భూషిత, తన్వి పాశాంకుశాధారిణి, చతుర్భుజ, చిరుగంటల చప్పుడుతో మనోహరంగా ఉన్న మలనూలు ధరించి, నూపురాలు గలగలా కంకణాలు గణగణలు, శిరస్సు మీద రత్న కిరీటం, దానిమీద చంద్రరేఖ, చిరునవ్వులు చిందిస్తూ సుందరముఖారవిందంలో ముచ్చటగా 3 కన్నుల పారిజాత పుష్పకేసర లాంటి శరీర ఛాయ, ఎర్రని వస్త్రాలు, రక్తచందన చర్చ, ఒక దయాసముద్రం, ఒక కరుణాసాగరం, ప్రసన్నముఖి, సర్వశృంగార వేషాఢ్య, సర్వదైత్యారణి, సర్వజ్ఞ, సర్వకర్త్రి, సర్వాధిష్ట రూపిణి, సర్వవేదాంత సిద్ధ, సచ్చిదానంద రూపిణి. దేవతలంతా సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఏమిటి పని, నన్ను ఎందుకు పిలిచారు అని అమ్మవారు దేవతలను అడిగింది. దేవతలు వినయంగా అభ్యర్థించారు. జగన్మాత దేవతలందరినీ పీడించుకుంటున్న వృత్రుణ్ణి సమ్మోహపరిచి, అతడు దేవతలను విశ్వసించేట్టు విశ్వమోహపరిచి అతన్ని సంహరించి ఆయుధానికి తగిన బలము శక్తి సమకూర్చి అతడు దానితో సంహరింపబడేలాగా చూడు. దేవతల ఈ అభ్యర్థనకు జగన్మాత సరే అంది. వెంటనే అంతర్ధానం చెందింది. దేవతలు సంబరపడి తమ తమ నిలయాలకు చేరుకున్నారు. ఋషి దేవతల సామోపాయం. దేవతలు ఋషులు అందరూ కలిసి వృత్రుడి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. తపోమయ తేజస్సుతో అగ్నిలా ప్రజ్వరిల్లుతున్న వృత్రుని చూశారు. ముల్లోకాలను ఆక్రమిస్తున్నట్టు, సకల దేవతలను స్వాధీనపరుచుకున్నట్టు భాషించాడు. ఋషులు మెల్లగా సమీపించి ప్రేమగా పలకరించారు. దేవకార సిద్ధికి కాంక్షించి సామోపాయంగా రసాత్మకంగా ప్రసంగించారు. మహాభాగా, సకల లోక భయంకర వృత్ర, నీ తేజస్సు అనంతం, నీ తపస్సు అమోఘం. ఈ బ్రహ్మాండమంతా నువ్వే వ్యాపించి ఉన్నావు. నీకిప్పుడు ఇంద్రుడితో ఇక వైరమేంటి? ఇది అతడికే కాదు, నీకు కూడా సౌఖ్య విఘాతమే కదా, ఇద్దరికీ దుఃఖప్రదమే కదా. ఇద్దరి ఆలోచనలో నిరంతరం అదే మింగేస్తుంది. మీరిద్దరూ హాయిగా కంటి నిండా నిద్రపోయి ఎంతకాలమైందో. నువ్వు నిద్రపోవడం లేదు, అతడికి నిద్రనివ్వడం లేదు. శత్రుభయంతో చింతార్థుడైనాడు వాడు. ఎంత బలశాలి అయినా సుఖంగా నిద్రపోగలడా? విలువైన కాలం అంతా నీకు యుద్ధంతోనే గడిచిపోతుంది. దేవతలు, దానవులు, మానవులు, సకల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎందరెందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంసారంలో సుఖాలు గ్రహించాలని, దుఃఖాలు విడిచిపెట్టాలని పెద్దల మాట. దీనికి పూర్తి వ్యతిరేకంగా చేస్తున్నారు మీరు. ఒకడితో వైరం పెట్టుకున్నాడు అంటే ఇక వాడు సుఖంగా ఉండడు అనేది ఖచ్చితమైన నిర్ణయం. దీన్ని సంగ్రామ రసికులైన సూరులు అభిలషించి ప్రశంసించవచ్చు కానీ పండితులు మాత్రం హర్షించరు. పంచేంద్రియాలు సుఖాలను హరిస్తుంది యుద్ధం. శృంగార చతుర పుష్పాలతో యుద్ధాలు చెయ్యకూడదంటారు. మీరేమిటో తీవ్ర ఇసికాలతో సంవత్సరాల తరబడి సంగ్రామం చేస్తున్నారు. యుద్ధంలో విజయం అనేది ఎప్పుడూ సందేహాస్పదమే, కానీ అందరికీ గాయాలు అవ్వడం మాత్రం ఖాయం. జయాపజయాలే కాదు, ఈ విశ్వమంతా దైవాధీనం. ఇది తెలిసి మీరు కలహించుకుంటూ ఉన్నారంటే ఏమనాలి? సకాలంలో స్నానం చేయడం, భోజనం చేయడం, శయనించడం, భార్యతో పరిచర్యలు పొందడం, ఇవి కదా సంసారంలో సుఖాలు. వీటిని మీరు పొంది ఎన్ని వందల సంవత్సరాలైందో ఒకసారి ఆలోచించు. యుద్ధంలో ఏ సుఖం ఉండదని మీరు కత్తులు దూస్తున్నారో మాకైతే ఎంతకీ అర్థం కావటం లేదు. మరణించాక ఏదో స్వర్గ సుఖం లభిస్తుందంటారు. దానికోసమేనా జీవితకాలాన్ని వృధా చేసుకుంటున్నారు? ఇది చాలా ప్రలోభ పెట్టే వాక్యం. ఇంతకన్నా పనికి మాలిన మాట మరొకటి ఈ సృష్టిలో, ఈ వాంగ్మయంలో ఉంటుందా అని మేము ఉండదనే అనుకుంటున్నాం. బాధకు ఓర్చుకొని అందమైన దృఢమైన శరీరాన్ని
ముక్కలు ముక్కలు చేసుకొని రణరంగంలో కుక్కలకు నక్కలకు అప్పగిస్తున్నారు. అటుపైన స్వర్గసుఖాలు పొందుతాను అనడం కన్నా మూర్ఖత్వం ఉందా? ఎంతటి మూర్ఖుడినైనా వాడు ఎవడైనా సరే మూర్ఖుడు ఇది కోరుకుంటాడా? అందుచేత ఓ వృత్రాసుర, మహావీర, నీకు శక్రుడికి గాఢమైన సఖ్యాన్ని మేము వాంఛిస్తున్నాం. ఇది నిత్యం కొనసాగాలని అభిలషిస్తున్నాం. మైత్రి కుదుర్చుకొని మీరిద్దరు నిరంతరం సుఖపడండి. ప్రాణికోటిని సుఖపడనివ్వండి. మేము సుఖపడతాం. వైరం శాంతించి యుద్ధ భయం తొలగిపోతే అది అందరూ ఆనందదాయకం. రేయింబావుళ్ళు మీరు యుద్ధం చేస్తుంటే అది మాకెంత పీడగా ఉంటుంది. మేము శాంతి కాముకులం. అందరం సఖ్యంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మా వంటి మునులు అవసరాన్ని బట్టి నిన్ను కానీ ఇంద్రుని కానీ సుఖంగా సమీపించాలి అంటే అవకాశం ఉండేది కాదు కదా. ఇన్నాళ్ళను ఇకనైనా మాకు అది దక్కాలి. వృత్ర, మీ ఇద్దరికీ మేము మధ్యవర్తులం. ఒట్టు వేయించి మీ ఇద్దరికీ మైత్రి కుదర్చాలనేది మా సంకల్పం. ఇంద్రుడు ఇక్కడికి వస్తాడు. వృత్రాసురుడ దేవేంద్రుల సంధి. మహర్షులు ప్రసంగానికి వృత్రుడు ప్రసన్నమయ్యాడు. ఎంతటి వాడైనా సరే నెమ్మదిగా, శత్రువైనా సరే ప్రేమగా నెమ్మదిగా మాట్లాడితే దానికి లొంగిపోయి తన పతనాన్ని తనే తెచ్చుకుంటాడు కదండి. పాపం వినయంగా స్పందించాడు. మహానుభావులారా, మీరంతా తపస్సులు, మహానీయులు. మీ వంటి మహామునులు మిథ్యావాదాలు చెయ్యరు. సదాచార పరాయణులు, శాంతచిత్తులు. మీరు మోసాలు చెయ్యరు. మీకు అవి తెలియవు కనుక చెబుతున్నాను. శత్రుత్వం పెట్టుకున్నవాడితో, శఠుడితో, స్తబ్దుడితో, కాముకుడితో, తేజాహీనుడితో బుద్ధిమంతుడు ఎవ్వరూ కూడా సఖ్యం చేయడు. మీరన్నట్టు ఇంద్రుడు సిగ్గులేనివాడు, దురాచారుడు, బ్రహ్మహత్య మహాపాతకి, లంపటుడు, శఠుడు. ఇలాంటి వాడిని ఎప్పుడూ ఎవ్వరు విశ్వసించడు. మీరంతా నిపుణులు, ఏ రకమైన ద్రోహబుద్ధి లేనివారు, శాంతచిత్తులు కనుక అతివాదుల చిత్త ప్రవృత్తులను గురించి మీకు బొత్తిగా తెలియదు. ఈ మాటలకు మునులు నివ్వెరపోయారు. అయినా ప్రయత్నం విడిచిపెట్టలేదు. సంభాషణ కొనసాగించారు. వృత్ర, ఎవడు చేసుకున్న కరం ఆడు అనుభవిస్తాడు. ఇది శుభమైన అశుభమైన అనుభవించక తప్పదు. ఒకడికి ద్రోహం చేసి ఎవడైనా శాంతిగా బతకగలడా? ఎంతగా మనసుని చంపుకుంటే మాత్రం వాడికి శాంతి ఉంటుందా? విశ్వాసఘాతకుడు నరకానికి పోతాడు. బతికుండగానే మహాదుఖం అనుభవిస్తాడు. బ్రహ్మహంతకులకు నిష్కృతి ఉంటుందా? సురాపానం చేసిన వాడికి ప్రాయచిత్తం ఉంది. విశ్వాసఘాతకులకు, మిత్రద్రోహులకు మాత్రం నిష్కృతి లేనే లేదు కదా. ఇది తెలిసిన విషయమే. అందుచేత ఓ సర్వజ్ఞుడా, ఇంద్రుడితో సంధి కుదుర్చుకోవడానికి నీకు మనసులో ఉన్న నియమం ఏమిటో నువ్వే చెప్పు. దాని ప్రకారం మీ ఇద్దరికి ఒడంబడిక కుదురుస్తాం, మైత్రి ఏర్పరుస్తాం. విప్రులారా, నాకున్న వరం మీకు తెలుసు కదా. ఎండిన వస్తువుతో కానీ, తడిచిన ఆయుధంతో కానీ, రాతితో కానీ, వజ్రంతో కానీ, రాత్రిపూట కానీ, పగలపూట కానీ, ఇంద్రుడి చేతిలో కానీ, దేవతల చేతిలో కానీ నేను మరణించను. ఇది బ్రహ్మదేవుడిచ్చిన వరం. దీనికి కట్టుబడి మీరు సంధి కుదర్చగలిగితే కుదర్చండి. అది ఒక్క ఇంద్రుడితోనే. ఈ నియమానికి మునీశ్వర్లు వెంటనే అంగీకరించారు. ఇంద్రుణ్ణి పిలిపించారు. అతడు సమక్షంలో నియమం మరొకసారి స్పష్టంగా వినిపించారు. ఇంద్రుడు అంగీకరించాడు. చెయ్యమన్న శపథాలన్నీ చేశాడు. వేయమన్న ఒట్లన్నీ వేశాడు. అప్పటికి ఇంద్రుడికి భయం వదిలిపోయింది. జ్వరం తగ్గిపోయింది. అగ్నిదేవుడు సాక్షిగా మునీశ్వర్ల సన్నిధిలో వృత్ర దేవేంద్రులకు సన్నిధి కుదిరింది. వృత్రుడు ఇంద్రుడి శపథాలు పూర్తిగా విశ్వసించాడు. మిత్రుడయ్యారు. ఇద్దరు ఆత్మీయంగా సహచరులయ్యారు. ఒకప్పుడు నందనవనంలో, ఇంకొకప్పుడు గంధమాగధ పర్వతం మీద, మరొకప్పుడు సముద్ర తీరంలో ఆనందంగా
అమరికలు లేకుండా అరమరికలు లేకుండా క్రీడిస్తూ ఉన్నారు. వృత్రుడు మైమరిచి ఆనందిస్తున్నాడు. ఇంద్రుడు మాత్రం ఎప్పటికప్పుడు ఉపాయాలు ఆలోచిస్తున్నాడు. శత్రువు ఎంత ప్రేమగా మిత్రుడిగా ఉన్నా అది నమ్మకూడని విషయం. అతడిని సంహరించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు ఉద్విగ్నంగానే కనిపిస్తూ ఉన్నాడు. కాలం గడుస్తోంది. నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి. దారుణమైన ఇంద్రుడి నిజంగానే విశ్వసించాడు. కొడుకు అని గ్రహించి ఒక రోజున త్వష్ట స్వయంగా బయలుదేరి వృత్రుడి దగ్గరికి వచ్చాడు. నాయనా వృత్ర, ఇతను చెప్తున్నాను వినరా తండ్రి. శత్రుత్వం పెట్టుకున్న వాడిని ఎప్పుడు నమ్మకూడదు. ఇంద్రుడు నీతో కృతవైరుడు, పైగా అసూయపరుడు, పరమలోభి, ఐశ్వర్య మదమత్తుడు, ద్వేషపరాయణుడు, పరుల దుఃఖాలకు పండుగలు చేసుకునే నీచుడు, పరదార లంపటుడు, పాపి, నయవంచకుడు, నిరంతరం రంధ్రాన్వేషణ, ద్రోహబుద్ధి, మాయావి, మదగర్వితుడు, తల్లి గర్భంలోకి ప్రవేశించి గర్భం విచ్ఛేదం చేసిన క్రూరుడు, పాపభీతి ఏమాత్రం లేనివాడు. అతడిని నువ్వు విశ్వసిస్తున్నావు. ఇది నీకు తగదు నాయనా. ఒకసారి మహాపాపం చేసిన వాడికి ఇక సిగ్గే ఉంటుంది, ఎగ్గే ఉంటుంది. ఎన్ని పాపాలైనా ఎన్నిసార్లైనా చేసేస్తాడు. పుత్రక, నా మాట విను నాయనా, ఇంద్రుని నమ్మకు అని ప్రేమగా ఉపదేశించాడు. కానీ వృత్రుడు వినిపించుకోలేదు. పాగలం దాపురించింది. ఎలా వింటాడు? ఆ పోయే కాలం వచ్చింది కాబట్టే నటుడిని, మోసగాడిని నమ్మి వృత్రాసురుడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. వజ్రాయుధంలో ప్రవేశించాడు. ఇప్పుడు కనుక ఇతన్ని సంహరించకపోతే ఇక నాకు ఏ శ్రేయస్సు ఉండదు. శత్రువు బలవంతుడైనప్పుడు వంచన చేసి మట్టు పెట్టమని రాజనీతి చెప్తోంది. కాబట్టి నిస్సందేహంగా వీడిని ఇప్పుడు సంహరించవలసిందే అని మరోసారి దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఆయుధం తడిది కాకుండా, పొడిది కాకుండా, శిలాధార లోహ నిర్మితం కాకుండా ఏ ఆయుధంతో వీడిని చంపాలి? ఒక్క క్షణం ఆలోచించాడు. ఎదురుగా సముద్ర తరంగాల మీద పెద్ద నురుగు కనిపించింది. అవును, అది తడి కాదు, పొడి కాదు, శిలాధారు లోహాలు ఏదీ లేదు. దానిని ఆయుధంగా ఉపయోగిస్తానంటూ ఒక్కసారి జగన్మాతను, ఆదిశక్తిని మనసారా ధ్యానించాడు. ఆ పరాశక్తి తన తేజాంశను ఆ ఫేనపుంజంలో అంటే నురగలో ప్రవేశపెట్టింది. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వృత్తుడికి కంటబడకుండా ఆ నురుగులో ముంచాడు. ఫేనావృతమైన వజ్రాయుధాన్ని అంటే నురగతో నిండిపోయిన వజ్రాయుధాన్ని వృత్రుడిపైకి విసిరాడు. అంతే, అది తగలడంతోనే పర్వత శిఖరంలా కూలిపోయాడు వృత్రుడు. దేవేంద్రుడు ఆనంద పరవశయ్యాడు. నమ్మించి మోసం చేయడం అంటే ఎందుకంటే దారుణం ఉందా అండి? దేవేంద్రుడు ఆనంద పరవశయ్యాడు. మహర్షులు సంతోషించారు, ఇంద్రుని స్తుతించారు, దేవతలు సంబరపడ్డారు. అందరూ కలిసి జగన్మాతను భక్తి ప్రపత్తులతో ధ్యానించి స్తోత్రాలు చేశారు. ఆవిడ అనుగ్రహంతోనే కదా వృత్రుడి సంహరించగలిగామని వినయ విధేయతలతో కృతజ్ఞత ప్రకటించారు. దేవేంద్రుడు తన ఉద్యానవనంలో పరాశక్తికి ప్రసాదం అంటే ఆలయం కట్టించాడు. పద్మరాగమణి నిర్మితమైన మూర్తిని ప్రతిష్ఠించాడు. దేవతలందరూ ముప్పొద్దులా ఆ మందిరంలోకి చేరి అమ్మవారిని అర్చించడం పరిపాటైంది. నిర్జరులందరికీ కూడా జగదీశ్వరే కులదేవత అంటే ఎలవేలిపోయింది. వృత్రహంత్రి అనే నామధేయంతో అప్పటి నుంచి ఆరాధన అందుకుంటుంది అమ్మవారు. తర్వాత దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజించి సంతోషపరిచాడు. వాయువు సుఖప్రదంగా వేతించింది. దేవగంధర్వ యక్ష కిన్నరాదులందరూ కూడా వృత్రవధతో సంబరాలు జరుపుకున్నారు.
నిజానికి వృత్రుడిని సంహరించింది నురుగులో ప్రవేశించిన పరమేశ్వరి శక్తి అయిన ఇంద్రుడు పైకి కనిపించే కారణమయ్యాడు కనుక హంత అని అంటే వృత్రహంత అనే కీర్తిని తాను పొంది ఉప్పొంగిపోయాడు. మహర్షుల పశ్చాత్తాపం. వృత్రవదను కన్నులారా చూసి ఇంద్రుడు అర్చనలు అందుకొని విష్ణుమూర్తి వైకుంఠపురం చేరుకున్నాడే కానీ మనసు ఆందోళన పడ్డాడు. ఇంద్రుడు మనసులో భయపడుతూనే ఉన్నాడు. అమరావతికి చేరుకున్నాడు. సంధి కుదుర్చుకున్న మహర్షులు భయపడ్డారు. ఎంత పాపం చేశాం, ఇతడికి వంచినాం కదా, మనం మునులమా, మన మహర్షులమా, ఆ పదాలకు తగగలమా, మనం తగుతామా? మన మాట మీద నమ్మకంతో కదా వృత్రుడు ఇంద్రుడితో చెలిమి చేశాడు. ఇంద్రుడేమో విశ్వాసఘాతకుడయ్యాడు. ఇంద్రుడితో సాంగత్యం వల్ల మనము విశ్వాసఘాతకులయ్యాం. ఏమిటి మూల కారణం? ఇంద్రుడి పట్ల మమకారంతో శపథాలు చేయించి వృత్రుడిని మోసగించాం, అన్యాయం చేశాం. పాపాత్మలకు ఆలోచన అందించినవాడు, సలహా చెప్పినవాడు, ప్రేరేపించినవాడు, వారి పక్షాన నిలిచినవారు ఆ పాపంలో నిశ్చయంగా సమాన భాగస్వామ్యం అని పెద్దలు అంటారు. ఇంద్రుడికి సహాయపడ్డాను కదా, ఈ మహాపాపంలో విష్ణుమూర్తికి భాగం ఉంది. అయ్యో, స్వార్థం ఎంతటిది, వాడితోనైనా ఎంతటి పాపాన్నైనా చేస్తుంది కదా. స్వార్థపరుడు భయపడడు, సిగ్గుపడడు. ఇంద్రుడితో చెయ్యి కలిపి విష్ణుమూర్తి కూడా నింద్రుడయ్యాడు. పురుషార్థాలు 4 అంతరించింది, 2 జీవించినట్టు అయింది. మొదటిది చివరిది ముల్లోకాలలోనూ బహుదుర్లభాలు కదా. అర్ధకామాలే అందరికీ సమ్మతమైనవి, ప్రశస్తమైనవి. ధర్మం అంటూ మహానుభావులే నా గొంతు చించుకోవడం వట్టి దంభమేనేమో. ఆచరణలోనికి వచ్చేసరికి వారు అర్ధకామాలను లొంగిపోతూ ఉంటారన్నమాట. ఇంతే కదా మా ప్రవర్తన వల్ల తేలింది. మునీశ్వర్లు ఈ విధంగా తీవ్ర మనస్తాపానికి లోనే నిరుత్సాహంగా విమనస్కులే తమ ఆశ్రమాలకి చేరుకున్నారు. ఇంద్రుడి చేతిలో వృత్రుడు అన్యాయంగా మాడించిన దుర్వార్త తెలిసిన త్వష్ట దారుణంగా రోధించాడు, దుఃఖించాడు, పరితపించాడు. క్షణంలో ఒక నిర్వేద భావం అలుముకుంది. పుత్రుడి ఆశ్రమానికి వెళ్ళాడు. కళేబరాన్ని చూసి బావురమన్నాడు. కాసేపటికి తేరుకుని తనంతానే ఓదార్చుకున్నాడు. శాస్త్రీయంగా ఉత్తర క్రియలు జరిపాడు. నదీ జలాలలో స్నానం చేసి పుత్రుడికి నీళ్లు వదులుతున్నాడు. శోకం పట్టలేక మిత్రఘాతకుడైన దేవేంద్రుడిని ఒక్కపెట్టిని శపించాడు. శపథాలతో మోసగించి నా పుత్రుణ్ణి సంహరించినట్టే ఇంద్రుడు కూడా మహా దుఃఖాన్ని పొందుగాక అని శపించి త్వష్ట అక్కడ నిలవలేకపోయాడు. మేరు శిఖరానికి వెళ్ళిపోయాడు. తీవ్ర నియమాలతో ప్రచండంగా తపస్సు చేసుకున్నాడు. వ్యాస భగవానుడు కథ ఎక్కడి దాకా చెప్పి ఒక్క క్షణం ఆగాడు. వెంటనే జనమేజయుడు ప్రశ్నించాడు. పితామహ, పుత్రుడిని సంహరించి దేవేంద్రుడు ఏ అవస్థ పొందాడు? సుఖపడ్డాడా, దుఃఖపడ్డాడా? ఆ ఒక్క ముక్క నాకు తెలియజేయి అన్నాడు. వ్యాసుడు అన్నాడు కదా, జనమేజయ, ఏమీ అలా అడుగుతున్నావు? అవశ్యమే భోక్తవశ్యం కృతం కర్మ శుభాశుభం. ఇది ఎవరికైనా ఎంతటి వారికైనా తప్పదు. బలవంతులో బలహీనులో అల్పమో అధికమో కర్మఫలం అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా మానవులకైనా దానవులకైనా ఇది తప్పదు. అసలు ఇంద్రుడికి ఇలాంటి ఆలోచన చెప్పినవాడు విష్ణువు. పైగా వజ్రాయుధంలో ప్రవేశించి వృత్రవధకు తానే సంహరించినవాడు విష్ణువే. కానీ పాపం పండి దేవేంద్రుడు ఆపదల్లో ఇరుక్కునేసరికి విష్ణువు కనీసం తొంగి చూడలేదు, వంగి వాలలేదు. దైవమే ప్రతికూలిస్తే ఇంకా ఎవడు ఆదుకుంటాడు చెప్పు? తల్లి, తండ్రి, భార్య, సోదరుడు, సేవకుడు, మిత్రుడు, పుత్రుడు ఎవరు సహకరించలేరు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. పాపపుణ్య ఫలాలను ఎప్పుడూ భోక్త ఒక్కడే భోక్త, పాపస్య పుణ్యస్య కర్త భవతి సర్వదా అన్నారు. ఇంద్రుడిలో అశాంతి. ఇక వృత్రుణ్ణి సంహరించిన నాటి నుంచి శచీపతి నిస్తేజస్కుడైపోయాడు.
దేవతలు కూడా అతన్ని బ్రహ్మహంత అని చటుమాటుగా నిందించి మొదలుపెట్టారు. ఓట్లు వేసి శబ్దాలు చేసి మైత్రి కుదుర్చుకున్నాడు. గాఢంగా విశ్వాసించిన మిత్రుని నిర్దాక్షిణ్యంగా సంహరించాడంటే మనవాడు ఎంతటి క్రూరుడో కదా. ఇతడా మన నాయకుడు, ఇతడా మన పరిపాలకుడు అంటూ దేవగంధర్వ యక్ష జాతుల వారు ఇద్దరూ కలిసి ప్రతి చోట గోష్ఠులలో ఉద్యానవనాలలో విస్తారంగా చర్చించుకున్నది. ఇద్దరు కలిస్తే చాలు ఇదే చర్చ. వేదాలు చదువుకున్నారు మునీశ్వర్లు. ఏం లాభం? వాటిపై ప్రమాణ బుద్ధి విడిచిపెట్టి వృత్రుడిని మోసం చేశారు, నమ్మించారు. ఎంత దారుణం! ఇది మునీశ్వర్లకు తగుతుందా? వేదమంతా విడిచిపెట్టి సౌగత మతంగాని స్వీకరించారా? వీరు విష్ణువు ఇంద్రుడు కలిసి కుట్ర పొందకపోతే వృత్రుడు మరణించేవాడా? దేవలోకాలు అన్నింటా ఇవే చర్చలు రహస్యంగానూ బహిరంగంగానూ తీవ్రంగానూ సాగుతున్నాయి. ఇంద్రుడు తన కీర్తికి కళంకాన్ని తెచ్చిపెట్టే ఈ కథలను తెలుసుకున్నాడు, స్వయంగా విన్నాడు. కీర్తి పోయాక ప్రాణాలు ఉండి ఏం లాభం? వాడి బతుకు ఒక బతికేనా, కుళ్ళు బతుకు అనుకున్నారు. ఒకప్పుడు ఇంద్రజుమ్నుడు అనే రాజర్షి ఉండేవాడు. అతడు దారి వెంట వెడుతూ శత్రువు వైపు కూడా చిరునవ్వులు చిందిస్తూ ఉండేవాడు. అంతటి వాడు సైతం తాను సంపాదించుకున్న సత్కీర్తి నశించడంతో స్వర్గం నుంచి పతితుడయ్యాడు. ఇక కేవల పాపాత్మల పతనం గురించి చెప్పాలా? చిన్న అపరాధంతో యయాతి పతితుడయ్యాడు. 18 యుగాల పాటు పీతక అంటే ఎండ్రకాయ కర్కాటకం జీవితం గడపవలసి వచ్చింది. భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి పశుపక్షాది జన్మలు ఎత్తవలసి వచ్చింది. వామనుడై బలిచక్రవర్తిని యాచించవలసి వచ్చింది. రాముడే సీతా విరహంతో అడవుల పాలు కావలసి వచ్చింది. అలాగే ఇంద్రుడు కూడా ఈ బ్రహ్మహత్య మహాపాపంతో మనశ్శాంతిని కోల్పోయాడు. కొలువు తీరడం పూర్తిగా మానేశాడు. ముఖం చెల్లడం లేదు. భయత్రస్తుడే నిశ్వసిస్తూ నిశ్చేతనుడై నిరంతరం ఏదో పరధ్యానంగా ఉంటున్నాడు. పిలిచినా కుదిపినా పలుకులు లేదు, ఉలుకులు లేవు. శచీదేవికి ఇదంతా వింతగా కనిపించింది. కంగారు పడింది. ప్రభు, ఎందుకింత భయపడుతున్నావు? నీ శత్రువు వృత్రుడు మరణించాడు కదా, నిశ్చింతగా ఉత్సాహంగా ఉండవలసింది పోయి దిగులుగా బెంగగా ఉంటున్నావేమిటి? నీ మనసులో ఉన్న బాధ ఏంటో చెప్పు. నీ నిట్టూర్పులేమి ఏమిటి? ఈ పరధ్యానం ఏమిటి? వృత్రుడి కన్నా బలవంతుడైన శత్రువు ఇంకెవడైనా మిగిలిపోయాడా? ఏంటి కారణం అని చాలా ప్రేమగా లాలనగా అడిగింది. రాజ్ఞి, నాకింకా శత్రువులు ఎవరూ లేరు. ఆ భయం లేదు. కాకపోతే శాంతి సుఖమే కరువైంది. బ్రహ్మహత్య మహాపాతకానికి భయపడుతున్నాను. గుమ్మం దాటి వెళ్ళలేకపోతున్నాను. నందనంలో ఆనందం దొరకడం లేదు. అమృతము రుచించడం లేదు. ఇంటిలో కూడా సుఖం కనిపించడం లేదు. గంధర్వగానాలు, అప్సరసలు, నృత్యాలు మనశ్శాంతిని ఇవ్వడం లేదు. కామధేను ఉంది, కల్పవృక్షం ఉంది, అయినా శాంతి లేదు, సౌఖ్యం లేదు. ఏం చేయను? ఎక్కడికి పోను? సుఖము శాంతి లభించే మార్గం ఏది? ఇది తెలియక పరితపిస్తున్నాను అంటూ ఆవేదన వెళ్ళబోసుకున్నాడు. ఇంద్రుడు ఆ క్షణంలోనే ఇల్లు విడిచి మానస సరోవరానికి వెళ్ళిపోయాడు. భయార్తుడై శోకర్షితుడై ఒక పద్మనాళంలో దూరి దాక్కున్నాడు. సర్పంలాగా నీటిలోనే నివసిస్తున్నాడు. నహుషుడికి ఇంద్ర పదవి. సింహాసనం విడిచిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడని వార్త అందరికీ తెలిసిపోయింది. అరాచకత్వం ఏర్పడుతుందని దేవతలు దిగులుతో ఉన్నారు. ఋషులు, సిద్ధులు, గంధర్వులు మరింత భయభ్రాంతులయ్యారు. రకరకాల ఉపద్రవాలు చెలరేగాయి. వర్షాలు లేక కరువు కాటకాలు విలయతాండవం చేశాయి. భూగోళం అంతా వైభవం కోల్పోయింది. నదులు ఇనపకర్రలయ్యాయి. చెరువులు ఇంకిపోయాయి. పరిస్థితి చేయదాటిపోయింది. గ్రహించి దేవతలు, ఋషులు సమావేశమై తీవ్రంగా చర్చించారు. అరాచకత్వాన్ని తొలగించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. నైషుడిని ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. దేవేంద్రుడిగా ప్రకటించారు. నైషుడు స్వతసిద్ధంగా ధర్మాత్ముడే. అయినా ఆ పదవిలో కూర్చునేసరికి రజోగుణం ప్రకోపించింది. విషయాసక్తుడే
మన్మధుడికి దాసుడయ్యాడు. ఉద్యానవనాల్లో అప్సరసలతో క్రీడల్లో మునిగిపోయి తేలిపోయి ఆ గోష్ఠుల్లో శచీదేవి గుణగణాలను విన్నాడు. మనసులో ఆమె పైకి మళ్ళింది. ఋషులను పిలిపించి అడిగాడు, శచీదేవి నన్ను సేవించుకోవడం లేదు ఎందుకని? మీరంతా కలిసి వెళ్ళి నన్ను ఇంద్రుని చేశారు కదా. నేను ఇప్పుడు మీకు దేవతలకు దిక్పాలలకు అధినాయకుడినే కదా. నన్ను రంజింప చేయడం మీ కర్తవ్యమే కదా. నేను ఇంద్రుణ్ణి, శచిని పంపించండి. ఈరోజే నా మందిరానికి రావాలి, నన్ను సేవించాలి అని ఆజ్ఞాపించాడు. ఋషులు అందరూ అవాక్కైపోయారు. ఎంతగానో ఆలోచించారు. ఏ ఉపాయము తట్టలేదు. చేసేది లేక మెల్లగా శచీదేవిని సమీపించి వినయంగా నమస్కరించి సిగ్గుపడుతూ జంకుతూ పలికారు, ఇంద్రపత్ని, ఈ నైషుడు మరీ దురాచారుడయ్యాడు. నిన్నే కోరుతున్నాడు. మా మీద చిందులు తొక్కుతున్నాడు. ఏం చేయాలో అతడికి అధీనులం మేము. ఇంద్రుని చేశాం కదా. ఈ మాటలు విని శచీదేవి మనసు బొగ్గుమంది, భయపడింది, అసహించుకుంది. అన్ని మనసుల్లోనే అణుచుకొని త్వరగా బృహస్పతి ఇంటికి వెళ్ళింది. నైషుడి నుంచి రక్షించమని శరణ వేడింది. దేవగురువు అభయం ఇచ్చాడు. పుత్రి, భయపడకు. నైషుడి బారి నుంచి నేను కాపాడుతాను. ఇది సనాతన ధర్మం. శరణాగతుల్ని శత్రువులకి అప్పగించేవాడు నరాధముడు. వాడు నరకానికి పోతాడు, శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు. నేను అటువంటి పొరపాటు చేయను. అభయం ఇచ్చానంటే రక్షించానన్నమాటే. ధైర్యంగా ఉండు అన్నాడు. సచీదేవికి బృహస్పతి రక్షణ కల్పించాడు. సమాచారం తెలిసిన నైషుడు క్రుద్ధుడయ్యాడు. మదనతాపం మరింత ప్రజ్వరిల్లింది. దేవతలను పిలిచి ఈ నేరానికి బృహస్పతిని సంహరించాలి అన్నాడు. ఈ మూఢుడు ఇంద్రానికి తన ఇంట్లో శరణమిస్తాడా? ఎంత అహంకారం అంటూ విరుచుకుపడ్డాడు. ఋషులు దేవతలు విస్తుపోయారు. సౌమ్యంగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. రాజేంద్ర, దయచేసి నీ కోపాన్ని ఉపసంహరించుకో. ఎంతటి వారికైనా పాపబుద్ధి పనికిరాదు. పరకాంతలను వాంఛించడం మహాపాపమని శాస్త్రాలు నిందిస్తున్నాయి. అందున శచీదేవి మహాసాధ్వి. భర్త జీవించి ఉండగా మరొకడిని ఎలా భర్తగా స్వీకరిస్తుంది? ఇప్పుడు నువ్వు ముల్లోకాలకు అధిపతివి. ధర్మబద్ధంగా లోకాలను నడిపించాల్సిన వాడివి. నువ్వే అధర్మానికి పాల్పడితే ఇక ఏ లోకంలో అయినా ధర్మం అనేది నిలుస్తుందా? శిష్టాచారాలను కాపాడడం ప్రభువుల కర్తవ్యం. అందుచేత ఒకసారి ధర్మం గురించి ఆలోచించు. శచీదేవి కన్నా అందగత్తెలు సురవాసరవంతులు ఎందరో ఉన్నారు. వారితో సేవలు అందుకు. అదీ కాక శృంగారానికి రతి అనే ముఖ్యం. స్త్రీ పురుషులకు పరస్పరం ఉండేది అనురాగాన్నే రతి అంటారు. అది ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి లేకపోయినా ఆ కలయిక ఆనందప్రదం కాదు, బలత్కారంగా రసభంజకం. అందుచేత పరకాంతను అనుభవించాలి అనే ఆలోచనే తప్పు. విరమించుకో. ఉత్తమోత్తమైన దేవేంద్ర పదవికి నీ అధిష్ఠించావు. దానికి తగినట్టు సద్భావంతో ఉన్నంత వరకు ఉదాత్తంగా ప్రవర్తించడం అవసరం. అలవర్చుకో. పాపాల వల్ల అభివృద్ధులు నశిస్తాయి, పుణ్యాల వల్ల మరింతగా అభివృద్ధి చెందుతావు. అందుచేత పాపచింతనలు విడిచిపెట్టు, మంచి ఆలోచనలు చెయ్యి. అది అందరికీ క్షేమదాయకం అన్నారు ఋషులు. ఋషుల ఉపదేశాలకు నైషుడు రుచించలేదు. వాదానికి దిగాడు. ఋషులారా, మంచి ఉపదేశమే చేశారు. లోగడ ఈ మీ దేవేంద్రుడు గౌతముడి భార్య అని అనుభవించలేదా? బృహస్పతి ఇల్లాలని చంద్రుడు భోగించలేదా? అప్పుడు మీరంతా ఏమయ్యారు? ఈ నీతులు చెప్పి ఎందుకు వారించలేకపోయారు? అయితే ఎవరికైనా నీతులు చెప్పడం తేలికే, వినేవాడు ఉండాలే. కానీ ఆ విషయంలో అందరూ ఘనాపాట్లే. తాము ఆచరించి చూపించాలే కానీ ఉపదేశాలు చెప్పడం ఇది మంచిది కాదు అని వారి మీద కష్టమన్నాడు. అందుచేత ఇటువంటి ఉపదేశాలు నాకు చెయ్యకండి. శచీదేవి నా దగ్గరకు వచ్చేట్టు చూడండి. అందుకు బహుమతిగా మీకు ఆశ్చర్యపోయేంత హితం చేస్తా. దేవతలను ఆనందపరుస్తాను. ఇది మీకు నాకు దేవతలకు సుఖప్రదమైన మార్గం. మీరు ఇంక ఎలా జరిగినా నేను సంతోషించను. ఇది సత్యం. బతిమాలి ఒప్పిస్తారో బలవంతం చేసి
తెప్పిస్తారో మీ ఇష్టం, ఆవిడ ఇక్కడికి రావాల్సిందే అని ఖచ్చితంగా చెప్పాడు. శచీ రక్షణ బృహస్పతి మంత్రాంగం. నైషుడు ఇంత ఖచ్చితంగా చెప్పేసరికి దేవతలు మునులు భయపడిపోయారు. మదనాతురుడై ఉన్నాడు, మొండికేశాడు, ఏమైనా చేస్తాడు అని గ్రహించి సామోపాయంతో ఎలాగోలాగా ఒప్పించి ఇంద్రాణిని తీసుకుని వస్తాము, తొందరపడకు అని ఒప్పించారు. అందరూ కలిసి బృహస్పతి ఇంటికి వెళ్ళారు. వెడుతూనే బృహస్పతికి సవినయంగా నమస్కరించారు. అంగీరస, ఇంద్రాణికి నువ్వు రక్షణ ఇచ్చావని మీ ఇంట్లోనే ఉందని తెలిసింది. ఆమెను మనం నైషుడికి అప్పగించాలి. ఎందుకంటే అతడిని మనమే ఇంద్రుని చేశాం కదా. అందుచేత శచీదేవి అతడిని పతిగా వరించక తప్పదు. ఈ దారుణమైన మాటలు విన్న బృహస్పతి అంతకంటే స్థిరంగా సమాధానం చెప్పాడు. మునులారా, ఏదైనా జరగనివ్వండి, నాకు భయం లేదు. నన్ను శరణుజొచ్చిన ఈ పతివ్రతకు దిక్కులేని దానిని చెయ్యను. అయితే బృహస్పతి, మరొక ఉపాయం ఏదైనా ఆలోచించు చెప్పు. నైషుడు శాంతించే మార్గం ఆలోచించు. లేకపోతే రేపటి నుంచి ఆ కోపిష్టిని తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది మనకి. మునుల మాటలకి బృహస్పతి సమ్మతించాడు. క్షణకాలం ఆలోచించి ఉపాయం మెరుపులా స్ఫురించింది. మహర్షులారా, ఒక పని చేద్దాం. శచీదేవి నైషుడిని ప్రలోభ పెడుతుంది, ఒక ఒప్పందానికి తెస్తుంది. నా భర్త ఏమయ్యాడో తెలియదు, మరణించాడని నిశ్చయంగా తెలియకుండా నిన్ను ఎలా వరిస్తాను? అందుచేత ముందుగా అతన్ని అన్వేషించు. అది తేలిపోతే ఇబ్బంది ఉండదు. భర్త జీవించి ఉండగా మరొకడిని వరించడం ఏకాంతకైనా భావ్యం కాదు కదా అని నైషుడిని ఒప్పిస్తుంది. ప్రస్తుతానికి గండం తప్పుతుంది. ఇలా చేద్దాం, నడవండి అంటూ శచీదేవిని తీసుకొని బృహస్పతి ఆ మునులతో బయలుదేరారు. శచీదేవిని వెంట పెట్టుకొని తన దగ్గరకు వస్తున్న బృహస్పతి ప్రభృతులను అందరినీ దూరంగా చూసి కృత్రిమ వాసవుడు నైషుడు ఉల్లాసంగా కేరింతలు కొట్టాడు. హే పద్మపత్ర విశాలాక్షి, ఇప్పుడు నేను నిజంగా వాస్తవ్యుణ్ణి అయ్యాను. సకల లోకాలలోకి కూడా నన్ను అధిపతిని చేశారు. కానీ ఈ దేవతలు, ఇదిగో ఇప్పుడు నీ రాకతో నా ఇంద్రత్వం పరిపూర్ణత పొందింది. రా, స్వాగతం సుస్వాగతం అన్నాడు. పాపం శచీదేవి పొంగి వస్తున్న దుఃఖాన్ని గుండెల్లో అదుముకొని భయంతో వణికిపోతూ సిగ్గుతో చచ్చిపోయి హీనస్వరంతో పలికింది. సురేశ్వర, అన్యదా భావించకు. ఒక చిన్న వరం అభ్యర్థిస్తున్నాను. నేను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. రవ్వంతా ఓర్పు వహించు. నా భర్త ఇంద్రుడు ఉన్నాడా లేడా అనేది నాకు తీరని సందేహంగా ఉంది. అది తీరకపోతే నేను నీ దాన్ని అవుతాను. అందాక ఓపిక పట్టు. ఇంద్రుడు ఏమయ్యాడో తెలుసుకోకుండా నేను కానీ నువ్వు కానీ ఒక నిర్ణయానికి రావడం మనకు మంచిది కాదు అని అన్నాడు. అంతటి గొప్ప పతివ్రత శిరోమణికి ఎంత కష్టం వచ్చిందో చూడండి. అలాంటి దేవేంద్రుడి వల్ల ఆవిడ ఎంత బాధపడుతుంది. బృహస్పతి ఉపాయం పారింది. శచీదేవి పలుకులు నైషుడికి సంబరపడ్డాడు, సమ్మతించాడు. శచీదేవిని పంపించేశాడు. బతుకు జీవుడా అని క్షేమంగా ఇంటికి చేరుకుంది ఆ తల్లి. దేవతలను అందరినీ కూడా సమావేశపరిచి ఇంద్రుణ్ణి వెతకడంకి ఆజ్ఞాపించాడు. దేవతలకు ఏం చేయాలో ఎక్కడ వెతకాలో తెలియలేదు. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు. వాసుదేవ, ఇంద్రుడు కనపడడం లేదు. బ్రహ్మహత్య పీడితుడు ఏటి పారిపోయాడో ఎక్కడ దాక్కున్నాడో తెలియడం లేదు. చాలా రోజులైంది, అయినా మాకు తెలియక అడుగుతున్నాం. దేవాదిదేవ, నువ్వు చెప్పిన సలహా మేరకు నువ్వు ఇచ్చిన ఉపాయంతో వృత్రుడిని సంహరించిన ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం ఎలా అంటుకుంటుంది ఏమో. ఇంద్రుడికేమిటి మాకేమిటి, అందరికీ నువ్వే గతి. కాపాడు మహాప్రభు, కాపాడు అంటూ అందరూ సాష్టాంగ నమస్కారం చేశారు. అశ్వమేధం ఇంద్రుడికి పాప విముక్తి. చూడండి, ఇంకా విష్ణుమూర్తి చిరునవ్వులు చిందిస్తూ మేఘ గంభీర కంఠ స్వరంతో బదులు పలికాడు. దేవతలారా, భయపడకండి.
మరొక ఉపాయం చెప్తాను, ఆచరించండి. అందరూ కలిసి అశ్వమేధ యాగం చేయండి. ఆ పుణ్యంతో ఇంద్రుడు పవిత్రుడవుతాడు. బ్రహ్మహత్య మహాపాతకం తొలగిపోతుంది. దానికి ఇది విరుగుడు. అశ్వమేధం చేస్తే జగదంబిక సంతోషిస్తుంది. వాస్తవుణ్ణి తెచ్చి ఇంద్ర పదవిలో కూర్చోబెడుతుంది. రక్షణ కల్పిస్తుంది. మీరంతా నిర్భయంగా ఉండవచ్చు. జగదీశ్వరుని కరుణించిందంటే అమ్మవారు, బ్రహ్మహత్య ఏమిటి, సకల పాపాలు తొలగిపోతాయి. నామస్మరణ చేస్తే చాలు. అటువంటి ఆమెకు ప్రీతికరంగా హయమేధం చేస్తే ఇక చెప్పాలా? అలాగే శచీదేవితో కూడా దేవి పూజలు చేయించండి అని మహావిష్ణువు చెప్పారు. ఆవిడికి వచ్చిన కష్టాలను తొలగిస్తుంది జగన్మాత. నైషుడిని సమూహపరిచి వాడి పాపాలతో వాడిని నశింపచేస్తుంది. మీరు చేసే అశ్వమేధంతో ఇంద్రుడు పవిత్రుడే వెనకటి వైభవాన్ని పొందుతాడు. సింహాసనం అధిష్ఠిస్తాడు. త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది. వెళ్ళండి, వెంటనే యాగం ప్రారంభించండి అన్నాడు విష్ణుమూర్తి. ఇంకా దేవతలు సంబరపడి పద్మనాభునితో దాక్కున్న ఇంద్రుడు దగ్గరికి వెళ్ళారు. విషయం చెప్పి వాదార్చారు. వెంటనే ప్రారంభించి అశ్వమేధ యాగం చేశారు. ఆ పుణ్యంతో ఇంద్రుడు పవిత్రుడయ్యాడు. తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యా పాతకాన్ని వృక్షాల మీద, నదుల మీద, భూమిపైకి, స్త్రీలపైకి విసిరేశాడు. పాపజ్వరం నుంచి పూర్తిగా విముక్తుడయ్యాడు. తగిన సమయం కోసం ఎదురుచూస్తూ అలాగే అదృశ్యుడిగా ఆ పద్మనాడంలోనే ఉండిపోయాడు. దేవతలందరూ స్వర్గానికి తిరిగి చేరుకున్నారు. ఒకనాడు శచీదేవి బృహస్పతిని అడిగింది, గురువుత్తమ, అశ్వమేధం చేశామన్నారు, ఇంద్రుడి పాపం తొలగించేశామన్నారు, మరి ఏడి నా భర్త కనిపించడేమి? ఆయన దర్శన భాగ్యం లభించే ఉపాయం చెప్పండి అని అభ్యర్థించింది. పౌలోమి, నువ్వు జగదీశ్వరిని ఆరాధించాలి. ఆవిడ అనుగ్రహిస్తే తప్ప నీకు భర్తృ దర్శనం లభించదు. నైషుడిని సమ్మోహపరిచి పదవీ భ్రష్టుని చేసి నీ భర్తను సింహాసనం ఎక్కిస్తుంది. జగన్మాతను ఆరాధించు అని చెప్పి దేవగురువు దేవి మంత్రాన్ని ఉపదేశించాడు. శచీదేవికి జగదీశ్వరి అనుగ్రహం లభించడం. శచీదేవి సకల భోగాలను పరిచయించి తాపసి వేషం ధరించి బలిపుష్ప ప్రదానాలతో భక్తిగా జగన్మాతను ఆరాధించింది. దేవి మహామంత్రాన్ని ఉపాసించింది. జగదీశ్వరి సంతృప్తి చెంది సౌమ్య రూపంతో దర్శనం అనుగ్రహించింది. హంసవాహనం మీద కోటి సూర్య ప్రకాశంతో, కోటి చంద్ర శీతలంగా, కోటి మెరుపుల రూపం దాల్చి ప్రత్యక్షమైంది. 4 వేదాలను ధరించింది. పాశాంకుశ వరదాభయ హస్తాలతో కనిపించింది. పాదాల వరకు వేలాడుతున్న మేలిమి ముత్యాల దండ ధరించింది. 3 కన్నులతో చిరునవ్వులు చిందిస్తూ బ్రహ్మాది పిపీలిక పర్యంతం సకల సృష్టిని నిర్వహించిన జగన్మాత కరుణామృత సాగర, అనంతకోటి బ్రహ్మాండ నాయక, పరమేశ్వరి, సౌమ్యానంతర సాంచిత స్తదంత్వైరాజిత, సర్వేశ్వరి, సర్వజ్ఞ, కూటస్థ అక్షర రూపిణి ప్రసన్నురాలైంది. చక్రవల్లభ, అనుగ్రహిస్తున్నాను, వరం కోరుకో. కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఎవరికీ లభించని దర్శనం నీకు అనుగ్రహించాను. నీ ఉపాసనకు సంతోషించాను, వరం కోరుకో అంది. జగన్మాత, నైషుడి భయాన్ని తొలగిపోయి భర్తృదర్శనాన్ని అనుగ్రహించు, తిరిగి ఇంద్ర పదవిలో ప్రతిష్ఠించు అని శచీదేవి అభ్యర్థించింది. శచీదేవి, నువ్వు ఇప్పుడే ఇదిగో ఈ దూతికతో కలిసి శ్రీ మానస సరోవరానికి వెళ్ళు. అక్కడ నీ భర్త కనిపిస్తాడు. నేను త్వరలోనే నైషుడిని సమ్మోహపరిచి పదవీ భ్రష్టుని చేస్తాను. నీ భర్తను తిరిగి ఇంద్ర పదవిలో ప్రతిష్ఠిస్తాను. నీ కోరిక నెరవేరుస్తాను, నిశ్చింతగా ఉండు అని అభయం ఇచ్చి అదృశ్యమైంది జగదీశ్వరి. దిక్కులేని దానినయ్యాను, ఇది ఎందుకో ఎలా నా మీద పగపట్టింది అంటూ శచీదేవి దుఃఖం ఆపుకోలేక వలవలా ఏడ్చింది. ఇంద్రుడు మెల్లగా వాదార్చాడు. ప్రియా, నాలాగానే నువ్వు మంచి రోజుల కోసం ఎదురు చూడక తప్పదు. మనసు చిక్కబట్టుకో. నీ శీలమే నీకు రక్ష. పతివ్రతలకు పరుల రక్షణ అవసరం లేదు.
ధైర్యంగా ఉండు. అయినా ఒక ఉపాయం చెప్తాను, ఆచరించు. ఈసారి నైషుడు నిన్ను నిర్బంధిస్తే ఒక షరతు పెట్టు. దివ్యమైన ఋషివాహనం మీద వస్తే నిన్ను అంగీకరిస్తాను అని చెప్పు. అది నా వ్రతం అను. వాడు నీ మీద మహామోహంతో ఉన్నాడు కనుక నువ్వు ఏ షరతు పెట్టినా ఒప్పుకుంటాడు. కామాంధుడు. దేవర్షులను వాహనం మొయ్యమంటాడు. వాళ్ళ శాపాగ్నిలో నాశనం అవుతాడు. ఇలా చెయ్యి. నీకు జగదంబిక వరం ఇవ్వనే ఇచ్చింది. జగన్మాత పాదపద్మాలను ధ్యానించేసరికి వారికి ఏ సంకటాలు రావు, ఎన్నడూ రావు. ఒకవేళ ఏదైనా సంకటం లాంటిది వచ్చినట్టు కనిపించిందా, అది నీ శ్రేయస్సు కోసమే అవుతుంది. భగవంతుణ్ణి నమ్మిన వారికి ఏదైనా కష్టం వచ్చిందంటే అది మేలు కోసమే వచ్చిందని భావించాలని అందుకే పెద్దలు చెప్తారండి. అందుచేత మణిద్వీప వాసిని ఎప్పుడు మర్చిపోకు. బృహస్పతి చెప్పినట్టు నిత్యం భువనేశ్వరి దేవిని ఉపాసించు. నీకు జయం కలుగుతుంది, శుభం జరుగుతుంది, వెళ్ళిరా అని పంపించాడు. ఋషివాహనం నౌషుడు పతనం. శచీదేవి గుండెలు చెక్కబట్టుకొని సరాసరి వెళ్ళి నైషుడిని దర్శించింది. ఆ కామాంధుడు ఎంతగానో సంబరపడిపోయాడు. కామిని, స్వాగతం, సుస్వాగతం. నిజం చెప్తున్నా, నా మాట నమ్ము. నేను నీ సేవకుణ్ణి, నీకు పరాధీనుణ్ణి. నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. నా కోరిక మన్నించి ఇలా వచ్చేసావు, దయచేసావు. అంతే చాలు. ఓ మితభాషి, ఓ శుచిస్మిత, సిగ్గుపడకు. నేను నీ భక్తుణ్ణి. నన్ను చేపట్టి నీకు ఏది ఇష్టమో చెప్పు, చేస్తాను. నిన్ను సంతోషపెట్టడం కన్నా నాకు కావాల్సిందేముంది అంటూ నహుషుడు ప్రాధేయపడ్డాడు. శచీదేవి తన అసహ్యాన్ని మనసులో అణుచుకుంటూ సిగ్గుల్లో రంగరించి చిరునవ్వులు చిందించింది. కృత్రిమ వాసన, ఎప్పటికీ నువ్వు చేయవలసిందంతా చేశావు. అయినా ఒక్క చిన్న కోరిక ఇప్పుడే మొలకెత్తింది, తీరుస్తానంటే చెబుతా. శచి, సందేహించకు, అడుగు. నీకోసం ఏమైనా చేస్తా, ఏది తెమ్మన్నా తెస్తా. అది ఎంత అలభ్యమైనా సరే ఆజ్ఞాపించు అన్నాడు. ఇంద్రాణి ఆశ్చర్యంగా విలాసంగా కనుబొమ్మలు ఎగరేసి చూపులు అల్లార్చింది. రాజేంద్ర, చేస్తానంటున్నావు సరే, తీరా అడిగాక కాదంటావేమో. నమ్మకం కుదరడం లేదు. ఎలా అడగను? పైగా మీ పరిపాలకులలో సత్యవాదులు చాలా అరుదని విన్నాను. తరచుగా మాట తప్పుతూ ఉంటారు కదా. అందుచేత ఏదైనా ప్రతిజ్ఞ చేసి ఒట్టు వేసి నాకు నమ్మకం కలిగిస్తే తప్ప నేను అడగను బాబు అంది. సుందరి, నీ మాట జవదాటను. నువ్వు అడిగింది చేస్తాను. యజ్ఞాలు దానాలు చేసి నేను సంపాదించుకున్న మొత్తం పుణ్యం మీద ఒట్టు చెబుతున్నాను. మాట తప్పను. నిస్సంకోచంగా అడుగు, ఆజ్ఞాపించు అన్నాడు. అయితే అడుగుతాను. ఇది తీర్చావంటే నీకు వశం అవుతాను. ఇది నా ప్రతిజ్ఞ, విను. ఇంద్రుడికి గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఇవి వాహనాలు. వాసుదేవుడికి గరుడ వాహనం, యముడికి మహిషం, శంకరుడికి వృషభం, బ్రహ్మదేవుడికి హంస, కుమారస్వామికి నెమలి, వినాయకుడికి ఎలుక. ఇలా ఎవరి వాహనాలు వారికి ఉన్నాయి. మరి నీకు వాహనం ఏది? నీకు అపురూపమైన వాహనం ఉండాలి అని నా అభిలాష. శచీదేవి గుండెలు చెక్కబట్టుకొని సరాసరి వెళ్ళి నైషుడిని దర్శించింది. ఆ కామాంధుడు ఎంతగానో సంబరపడిపోయాడు. కామిని, స్వాగతం, సుస్వాగతం. నిజం చెప్తున్నా, నా మాట నమ్ము. నేను నీ సేవకుణ్ణి, నీకు పరాధీనుణ్ణి. నీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. నా కోరిక మన్నించి ఇలా వచ్చేసావు, దయచేసావు. అంతే చాలు. ఓ మితభాషి, ఓ శుచిస్మిత, సిగ్గుపడకు. నేను నీ భక్తుణ్ణి. నన్ను చేపట్టి నీకు ఏది ఇష్టమో చెప్పు, చేస్తాను. నిన్ను సంతోషపెట్టడం కన్నా నాకు కావాల్సిందేముంది అంటూ నహుషుడు ప్రాధేయపడ్డాడు. శచీదేవి తన అసహ్యాన్ని మనసులో అణుచుకుంటూ సిగ్గుల్లో రంగరించి చిరునవ్వులు చిందించింది. కృత్రిమ వాసన,
ఇప్పటికీ నువ్వు చేయవలసిందంతా చేశావు. అయినా ఒక్క చిన్న కోరిక ఇప్పుడే మొలకెత్తింది, తీరుస్తానంటే చెబుతా. శచి, సందేహించకు, అడుగు. నీకోసం ఏమైనా చేస్తా, ఏది తెమ్మన్నా తెస్తా, అది ఎంత అలభ్యమైనా సరే ఆజ్ఞాపించు అన్నాడు. ఇంద్రాణి ఆశ్చర్యంగా విలాసంగా కనుబొమ్మలు ఎగరేసి చూపులు అల్లార్చింది. రాజేంద్ర, చేస్తానంటున్నావు సరే, తీరా అడిగాక కాదంటావేమో. నమ్మకం కుదరడం లేదు, ఎలా అడగను? పైగా మీ పరిపాలకులలో సత్యవాదులు చాలా అరుదని విన్నాను. తరచుగా మాట తప్పుతూ ఉంటారు కదా. అందుచేత ఏదైనా ప్రతిజ్ఞ చేసి ఒట్టు వేసి నాకు నమ్మకం కలిగిస్తే తప్ప నేను అడగను బాబు అంది. సుందరి, నీ మాట జవదాటను. నువ్వు అడిగింది చేస్తాను. యజ్ఞాలు దానాలు చేసి నేను సంపాదించుకున్న మొత్తం పుణ్యం మీద ఒట్టు చెబుతున్నాను, మాట తప్పను. నిస్సంకోచంగా అడుగు, ఆజ్ఞాపించు అన్నాడు. అయితే అడుగుతాను. ఇది తీర్చావంటే నీకు వశం అవుతాను. ఇది నా ప్రతిజ్ఞ, విను. ఇంద్రుడికి గుర్రాలు, ఏనుగులు, రథాలు, ఇవి వాహనాలు. వాసుదేవుడికి గరుడ వాహనం, యముడికి మహిషం, శంకరుడికి వృషభం, బ్రహ్మదేవుడికి హంస, కుమారస్వామికి నెమలి, వినాయకుడికి ఎలుక. ఇలా ఎవరి వాహనాలు వారికి ఉన్నాయి. మరి నీకు వాహనం ఏది? నీకు అపురూపమైన వాహనం ఉండాలి అని నా అభిలాష. విష్ణువు, రుద్రుడు, చతుర్ముఖులు గాని దేవదానవ మానవాదుల్లో ఎవరికీ గాని లేని అద్భుతాద్భుతమైన అపూర్వము అయిన వాహనం మీద నిన్ను చూడాలని కోరుకుంటున్నాను. మహర్షులు మోస్తుండగా బంగారు పల్లకీ మీద నువ్వు దర్జాగా వస్తుంటే చూసి ఆనందించే అవకాశం నాకు కల్పించు. ఇదే నా ముచ్చట, తీరుస్తావు కదూ? మాట తప్పవు కదూ? సకల దేవతా సార్వభౌముడివిగా అప్పటికి గాని నిన్ను నేను గుర్తించను. రాజేంద్ర, ఈ వాహనం వల్ల నీ తేజస్సు తప్పకుండా మిన్ను ముట్టుతుంది సుమా అని అడిగింది. జ్ఞాన దుర్బలుడైన నహుషుడి మాట విని హాయిగా నవ్వాడు. మహాదేవి కల్పించిన వ్యామోహం తలకెక్కింది వాడికి. శచీదేవిని మెచ్చుకుంటూ బదులు పలికాడు. తన్వి, నిజం చెప్పావు. నాకు అపూర్వమైన వాహనం ఉండవలసిందే. నీల నీరద వేణి, నీ కోరిక చెల్లిస్తా, నీ ముచ్చట తీరుస్తా. మహామునులు పల్లకి మోసారంటే నా తేజస్సు దిగ్దిగంతలు వ్యాపించిందన్నమాటే. అల్పశక్తిమంతులకు వారు పల్లకి మొయ్యరు కదా. అలాగే బంగారు పల్లకీలోనే నీ దగ్గరికి వస్తాను. సప్త ఋషులు, దేవర్షులు బోయిలవుతారు. ముల్లోకాలలోనూ నన్ను సమర్థుడిగా, సర్వాధికుడిగా, మహాతపస్విగా గుర్తిద్దుగానే అని చెప్పి శచీదేవిని వీడికొలిపి మహామునులకు కబురు పెట్టాడు. మళ్ళీ ఏ ప్రమాదం తెచ్చిపెడతాడో అని చెప్పి మునులంతా బిలబిలా వచ్చారు. మహర్షులారా, నేను ఇంద్రుణ్ణి, సర్వశక్తి సంపన్నుణ్ణి. మీరు సిగ్గు లజ్జ విడిచిపెట్టి నా ఆజ్ఞను నెరవేర్చాలి. ఇంద్రాసనం దక్కిందే తప్ప ఇంతవరకు ఇంద్రాణి నాకు చెక్కలేదు. ఇప్పుడే పిలిచి మాట్లాడాను. మునియాసం మీద వస్తే నన్ను అంగీకరిస్తానని ప్రేమతో చెప్పింది. అంచేత మీరంతా కలిసి నాకు ఈ పని చేసి పెట్టాలి. నా మనస్సు శచీదేవిని వాంఛిస్తోంది. మన్మథ తాపం తట్టుకోలేకపోతున్నాను. మీరు దయతెలచాలి. మిమ్మల్ని శరణ వేడుతున్నాను. ఈ అద్భుత కార్యం నిర్వర్తించి ఉపకార్యం చేసి పెట్టండి. నహుషుడు ఇలా బతిమాలుతున్నాడు. అగస్త్యాది సప్త ఋషులు దయతెలిచారు. భవిష్యత్తు తెలిసి అంగీకరించారు. నహుషుడు ఆనందం పట్టలేకపోయాడు. శచీదేవి చేజిక్కినట్టే మురిసిపోయాడు. పల్లకి ఎక్కి కూర్చున్నాడు. మహర్షులు బోయలే మోస్తున్నారు. కామార్తుడే ఆలస్యాన్ని తట్టుకోలేక సర్ప అంటే నడు నడు అని ఆదిలిస్తున్నాడు. ముందు వైపు కొమ్ము కాస్తున్న అగస్త్యుని త్వరగా నడు అంటూ కాలితో తన్నాడు. శిరస్సు మీద తాటింది ఆడి కాలు. అతడు అగస్త్యుడు, లోపాముద్రాదేవి పతి, వాతాపిని భక్షించినవాడు, సముద్రాన్ని 3 గొక్కల్లో దిగమింగినవాడు. అతడిని కాలుతో తన్నాడు నహుషుడు.
కమచితో చరిచాడు. నైషుడు మనసు నిండా ఇంద్రాణి ముసురుకుంది. మన్మథ తాపం భరించలేకపోతున్నాడు. సర్ప సర్ప అంటున్నాడు. కమచితో తోలుతున్నాడు. అగస్త్యుడు ఇంకా తట్టుకోలేకపోయాడు. ఓర్పు సహనం నశించిపోయాయి. ఒక్కసారిగా అతికృత్యుడయ్యాడు. దురాచారుడా, సర్ప సర్ప అంటున్నావు, సర్పం అయిపో. 1000 సంవత్సరాలు అరణ్యాల్లో పడి ఉండు, క్లేశాలన్నీ అనుభవి. యుధిష్ఠిరుని దర్శించి శాప విమోచన పొందును గాని అతడి నోటి నుంచి నీ ప్రశ్నలకు సమాధానం పొంది అప్పుడు తిరిగి స్వర్గానికి వద్దు గాని అంటూ శాప మోక్షము కల్పించాడు అగస్త్యుడు. నైషుడికి పట్టిన కామపిశాచి వదిలిపోయింది. అహంకారం దిగిపోయింది. అగస్త్యుడిని నమస్కరించి బహుదా స్తుతించి అయినా సర్పరూపం రానే వచ్చింది. స్వర్గం నుంచి పడిపోయాడు. బృహస్పతి వెంటనే మానసరోవరానికి వెళ్ళి ఇంద్రునికి జరిగిందంతా విన్నవించాడు. అతడు సంతోషించాడు. అంతలోకి సకల దేవతలు మహర్షులు అక్కడికి చేరుకున్నారు. ఇంద్రుడిని వాదార్చారు. గౌరవ మర్యాదలతో సన్మాన సత్కారాలతో స్వర్గానికి తీసుకొచ్చారు. సింహాసనంలో కూర్చోబెట్టారు. శాస్త్రీయంగా మళ్ళీ పట్టాభిషేకం జరిపించారు. సచీదేవేంద్రులు ఆనందంగా నందనవనాల్లో మళ్ళీ మునుపటిలాగా క్రీడించారు. జనమేజయ వృత్ర సంహారం వల్ల సంక్రమించిన మహాపాపాన్ని జగదీశ్వరి అనుగ్రహంతో ఇంద్రుడు ఇలా తొలగించుకొని మళ్ళీ తన పదవిని తాను పొందాడు. నీ సందేహాలకు సమాధానాలు లభించాయి కదా. ఇంద్రుడే కాదు, ఏ ప్రాణి అయినా చేసిన పనులకు తగిన ఫలితం అనుభవిస్తాడు. అది శుభం కానీ అశుభం కానీ కర్మఫలం అవశ్యం అనుభవించాల్సిందే అని అన్నాడు. వ్యాస మహర్షి పుత్రవధతో పాటు దేవి మహిమ కూడా తెలియచెప్పావు. కృతజ్ఞుని. అయితే ఇక్కడ నాకు మరొక సందేహం కలుగుతుంది. ఇంద్రుడంటే మహా తపస్సు కదా, 100 యజ్ఞాలు చేసి ఆ పదవిని అధిష్ఠించినవాడు కదా, సకల దేవతలు అధిపతి కదా, అందరి దుఃఖాలను తొలగించగలిగే తాను దుఃఖంలో మునిగాడు, పదవీ భ్రష్టుడయ్యాడు. ఇది చాలా వింతగా ఉంది. దీనికి కారణం ఏమిటి? నువ్వు సర్వం తెలిసిన వాడివి, పురాణ ప్రవక్తుడివి. శ్రద్ధగా వినే శిష్యుడికి మహాత్ములు చెప్పకూడదంటూ ఏమీ లేదంటారు పెద్దలు. అందుచేత దయచేసి నా సందేహం తీర్చు అని జనమేజయుడు మళ్ళీ ప్రార్థించాడు. నా వాచ్యం మహాతం కించిత్ శిష్యేచ శ్రద్ధయాన్వితే తస్మాత్ కురు మహాభాగా మత్సందేహపదనం. సౌనకాది మహాముల్లారా, జనమేజయుడికి వ్యాసుడు చెప్పిన సమాధానం యథాతథంగా తెలియజేస్తున్నాను, మీరు శ్రద్ధగా ఆలకించండి అంటూ సూతుడు తన ప్రవచనం కొనసాగించాడు. జనమేజయ విను అంటూ వ్యాసుడు ఆరంభించాడు. కర్మగతి ప్రబోధం. మిగతాది తర్వాయి భాగంలో విందాము. శ్రీమాత్రే నమః. జగదంబిక అంశతో పుట్టిన శచీదేవిని కోరుకున్నందుకు గాను ఆ నైషుడు ఎంతో గొప్పవాడు. దేవేంద్రుడికి అవగల పుణ్యం ఉంది అతనికి. అయినా కూడా పరాయి స్త్రీ పతివ్రత శిరోమణి ఆ తల్లిని అతను కామంతో కళ్ళు మూసుకొని ఉండడం వల్ల, ఆ తల్లిని కోరుకోవడం వల్ల వాడు ఎలా నాశనం అయ్యాడో చూడండి. శ్రీమాత్రే నమః.